ఎలా జరుగుతున్నాయో తెలీదు, ఎవరు చేస్తున్నారో తెలీదు. కాగల కార్యాన్ని మాత్రం గంధర్వులెవరో కానిచేసి వెళ్ళిపోతున్నారు. కొంతకాలంగా జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్ ఖాతాలో మరోటి కూడా చోటు చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన ఓ రిటైర్డ్ బ్రిగేడియర్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆ తర్వాత యథాప్రకారం ఎవరికీ కనిపించకుండా పోయారు. తాజా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భారత్ మీద నిలువెల్లా విషం నింపుకోవడమే కాదు, 2018లో 6 భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్నవాడు కావడం గమనార్హం. వాడి పద్దు ఇవాల్టికి చెల్లిపోయింది. అయితే ఇలాంటి ఘటనలు భారతీయుల్లో ఆనందం కలిగిస్తుండగా పాక్ వైపు అయోమయానికి గురిచేస్తున్నాయి. పాకిస్తాన్ గడ్డపై రిటైర్డ్ బ్రిగేడియర్ హత్య, టార్గెటెడ్ కిల్లింగ్ ఖాతాలోకెక్కిన మరో నెంబర్, బ్లైండ్ మర్డర్ గా దర్యాప్తు మొదలుపెట్టిన పాక్. భారతీయులంతా ఆనందించే మరో వార్త షికారు చేస్తోంది. అటు పాకిస్తాన్ వైపు ఎంతకు అర్థం కాని అయోమయం కన్ఫ్యూజ్ చేస్తోంది. దీనికంతటికీ కారణం పాకిస్తాన్ సీక్రెట్ ఏజెన్సీ ఐఎస్ఐకి చెందిన ఓ మాజీ బ్రిగేడియర్ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురి కావడమే. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ జీలం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రిటైర్డ్ బ్రిగేడియర్ పేరు అమీర్ హంజా. జూన్ 17న అమీర్ తన కారులో భార్య పిల్లల్ని తీసుకుని యాత్రకు వెళుతుండగా 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద ఛేజ్ చేసి అతి సమీపం నుంచి కాల్చి చంపారట. ఆ కాల్పులు కూడా విచక్షణ రహితంగా కాల్చినట్లు మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు అమీర్ హంజా చచ్చింది లేంది దగ్గరుండి మరీ నిర్ధారించుకున్నారట. మరి అంత కసిగా అంత టార్గెట్ చేసి ఎందుకు చంపాల్సి వచ్చింది? అమీర్ హంజా హత్య జరిగిన సమయంలో ఆయన భార్యకు కూతురికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయట. ఈ హత్యపై అమీర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు వ్యక్తిగత శత్రువులెవరూ లేరని ఆమె కంప్లైంట్ ఇచ్చిందట. అయితే పాక్ పోలీసులు మాత్రం హత్య జరిగిన తీరును బట్టి, హతుడి భార్య చెప్పిన వివరాలను బట్టి ఇది టార్గెటెడ్ కిల్లింగ్ గా భావిస్తున్నారు. హత్య చేసిన వారి ఆచూకీ తెలియనందున బ్లైండ్ మర్డర్ గా కేసు బుక్ చేసి దర్యాప్తు మొదలెట్టారు. ఇంతకీ అమీర్ హంజా హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? జమ్మూ కశ్మీర్లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపు మీద 2018లో ఓ దాడి జరిగింది. ఆ దాడిలో భారత సైనికులు 6 చనిపోయారు, మరో 12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆనాడు సుంజ్వాన్ ఆర్మీ క్యాంపు మీద దాడికి పథకరచన చేసింది, దాడికి పాల్పడింది అమీర్ హంజాగా భారత ఇంటెలిజెన్స్ కు ఉప్పందింది. ఆ సమాచారంతో మరింత కూపి లాగారు. దీంతో అమీర్ హంజా భారత వ్యతిరేక ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇండియన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు షేర్ చేసుకున్నాయి. అమీర్ ను భారత కౌంటర్ టెర్రర్ ఆపరేటివ్స్ తమ హిట్ లిస్ట్ లో చేర్చుకున్నాయని సమాచారం. ఈ క్రమంలో ఈ హత్యను ఎవరు చేశారో ఎలా చేశారో తెలీదు కానీ భారత్ మీద విషం చిమ్మిన ఆ అమీర్ గాన్ని మాత్రం మట్టుబెట్టేశారు. సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడిలో మాస్టర్ మైండ్ అమీరేనట. అమీర్ హంజా ఐఎస్ఐలో చాలా కాలం పనిచేశాడు. చివరగా ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీకి డైరెక్టర్ జనరల్ గా చేసి రిటైర్ అయ్యాడట. ఒక సుంజ్వాన్ క్యాంపు మీద దాడి మాత్రమే కాదు, భారత్కు వ్యతిరేకంగా జరిగిన అనేక కార్యకలాపాల్లో అమీర్ కీలకంగా వ్యవహరించాడట. చాలా ఆపరేషన్స్ కు ఇతనే ప్లాన్ చేశాడట. భారత్ లోకి టెర్రరిస్టుల్ని ఉసిగొల్పడం, టెర్రరిస్టులకు కావలసిన పూర్తి సమాచారం అందించి వారిని గైడ్ చేయడం, భారత భద్రతా దళాల్లో కీలకమైన అధికారుల్ని పొట్టన పెట్టుకోవడం, ఆర్మీ క్యాంపులపై దొంగ దెబ్బ తీయడం వంటి అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ ను వీడే నిర్వహించాడట. అలాంటి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పాపిస్టి ఆర్మీ, ఐఎస్ఐ అధికారుల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వరుసగా కడతీర్చడం అంతర్జాతీయంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. సుంజ్వాన్ ఆర్మీ క్యాంపు మీద దాడి చేసి హతులైన వారిలో అమీర్ హంజా రెండోవాడు కావడం విశేషం. ఆనాటి దాడిలో లష్కర్-ఇ తైబా కమాండర్ ఖ్వాజా షాహిద్ అలియాస్ మియా ముజాహిద్ కూడా ఉన్నాడు. వాడిని పీఓకేలో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇదే పద్ధతిలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అలా సుంజ్వాన్ క్యాంపుపై దాడికి ప్రతీకారంగా మొదటి వ్యక్తిని ఇంతకు ముందే లేపేశారు. ఇప్పుడు 2వ నంబర్లో అమీర్ చేరిపోయాడు. ఇక ఇలాంటి గుర్తు తెలియని కిల్లింగ్స్ పాక్ ను పరేషాన్ చేస్తుండగా అలాంటి వార్తలు భారత్లో ఆనందాన్ని నింపుతున్నాయి. సరిగ్గా ఇదే పద్ధతిలో గత డిసెంబర్లో అద్నాన్ అహ్మద్ అనే వాణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అద్నాన్ అహ్మద్ నే అబూ హంజలా అని కూడా పిలుస్తారు. వీడు లష్కర్-ఇ తైబా సీనియర్ కమాండర్ గా పనిచేశాడు. కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో కుక్క చావు చచ్చాడు అద్నాన్. కశ్మీర్లో భారత సెక్యూరిటీ సిబ్బందిపై జరిగిన దాడులకు అద్నాన్ కారకుడని భారత ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద సమాచారం ఉంది. ఇక అంతకుముందు అక్టోబర్లో షాహిద్ లతీఫ్ అనే జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ సంస్థకు చెందిన ఆపరేటర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఈ లతీఫ్ గాడు 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన దాడికి కారకుడిగా నిర్ధారించారు. వాణ్ణి సియాల్కోట్ మసీదులో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపేశారు. అనుకోకుండా అంతు చిక్కకుండా జరుగుతున్న ఈ దాడులకు సంబంధించిన ఆనవాళ్లు తెలియక పాక్ ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజా ఘటనను పాక్ ఆర్మీ అధికారులు తమ అలవాటు ప్రకారం కొట్టిపారేస్తున్నారు. ఇదంతా భారత మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంగా పేర్కొంటున్నారు. అసలు ఈ హత్యకు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రొఫైల్ కి సంబంధమే లేదంటున్నారు. అమీర్ హంజా తన కెరీర్లో ఎప్పుడూ కూడా ఐఎస్ఐలో పనిచేయలేదని, 2016లో రిటైర్ అయ్యాక రెస్క్యూ విభాగంలో పనిచేశాడని, అక్కడ 2018 వరకు విధులు నిర్వహించి 2021 వరకు లాహోర్లో పనిచేశాడు అంటున్నారు. కశ్మీర్లో జరిగిన ఘటనలతో అమీర్ హంజాకు ఏమాత్రం సంబంధం లేదని, ఇదంతా మోడీ అండ్ టీం కపోల కల్పితాలుగా అభివర్ణిస్తున్నారు. సరే, అలాగే అనుకుందాం. సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై దాడిలో అమీర్ హంజా ప్రమేయం లేదని అనుకుందాం. మరి పాకిస్తాన్ గడ్డ మీదనే వారి మాజీ బ్రిగేడియర్ స్థాయి అధికారులను చంపుతున్న వారు ఎవరు అనేది ఎందుకు తేల్చలేకపోతున్నారు? పాక్ గడ్డ మీద మాజీ ఐఎస్ఐ అధికారుల్ని, తీవ్రవాద గ్రూపు నాయకుల్ని మట్టుబెడుతున్న వారి అడ్రస్ అయినా ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? వారెవరో వెతికి పట్టుకునేదాకా పాక్ చెప్పే కబుర్లకు విలువ లేదంటున్నారు భారత్ వైపు సామాన్య ప్రజానీకం.